25వ తారీఖు ప్రాబ్లం ఉంటుంది, చాలా చిన్న సినిమాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఎస్, ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ డేట్స్ ముందే ఫిక్స్ చేసుకుంటారు, చిన్న సినిమాలకి ఇబ్బంది కాకూడదు. ఎట్ ద సేమ్ టైం మేజర్ బడ్జెట్ మూవీతో వస్తున్న బాలయ్య బాబు గారు అఖండ 2 సీక్వెల్ ఏదైతే అఖండకు ఉందో దీనికి అస్సలు డేట్స్ ఇష్యూ కాకూడదు అని చెప్పి అందరూ ప్లాన్ చేసి 5వ తారీఖు అన్నారు. కానీ దుష్ట శక్తులు చాలా ఎక్కువైపోయి బాలయ్య బాబు గారి సినిమాని వెనకటి చేయించింది. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ 12వ తారీఖు సినిమా మాత్రం స్క్రీన్స్ హిట్ అవడం ఖాయం. ప్రీమియర్స్ 12 పట్టడం ఖాయం. 13వ తారీఖు నుంచి సినిమా అందరికీ అవైలబుల్ ఉంటుంది, ప్రీమియర్స్ కోసం రద్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సినిమా ఇంత హైపప్ ఇచ్చి ఇంత నెగిటివిటీ తీసుకొచ్చి ఒక పాజిటివ్ ఫిల్మ్ మీద రుద్ది దాన్ని ఆపి ఒక రకంగా విజయం సాధించాం అనుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ కలెక్షన్స్ నిరూపిస్తాయి. వచ్చే జనవరి సంక్రాంతి కూడా రూల్ అయ్యే సినిమా మన బాలయ్య బాబు గారు అఖండ 2నే. దీన్ని రీప్లేస్ చేసే కెపాసిటీ ఎవరికి ఉండదు. సినిమా హిట్ టాక్ తో ముందుకు వచ్చింది, సినిమా బిజినెస్ చేసింది, సినిమా హిట్ అయిందన్న వరకే ఒక ఊపులో వెళ్ళాం ఇంతకాలం. కానీ గడిచిన వారం రోజులు చేసిన నరక యాతన, అభిమానులందరూ బయట ఫ్లెక్సీలు కట్టి ఏం చేయాలి మేము ఇప్పుడు అడిగిన వేదన, ఇదంతా కాకుండా ప్రొడ్యూసర్స్ మీద ధ్వజమైతే మాట్లాడిన సన్నివేశాలు, నిర్వాస నిస్పృహలో ఓటీటీలోకి వచ్చేస్తుందని చెప్పిన దుష్ప్రచారాలు, ఇవన్నీ పక్కన పెడితే అసలు బాలయ్య బాబు గారికి సినిమాకి ఈ కష్టం ఏంటని చెప్పి బాధపడే ప్రతి ఒక్కళ్ళు ఇన్ని నేపథ్యాల్లో ఈ సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతున్నప్పుడు దాని క్రేజ్ ఎలా ఉంటుందో ఎస్టిమేట్ చేయడం ఎవరి వల్ల కానే కాదు. ఒక రకంగా పాజిటివ్ టాక్ వచ్చి సినిమా రావటం వేరు, ఇంత నలిపేసి హింస పెట్టిన బాలయ్య బాబు గారి సినిమా పైన జాలి కాదండి, ఈరోజు ఎమోషనల్ ఎంపతి ఎక్కువ పెరిగిపోయి బాలయ్య బాబు గారి సినిమా హిట్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది. సినిమా కంటెంట్ వైజ్ ఆటోమేటిక్ హిట్, కానీ దీన్ని బంపర్ డూపర్ సూపర్ హిట్ చేసి ఎన్ని ఫిగర్స్ దాటుతీ 100 కోట్లు, 100 కోట్ల మార్జిన్కి వెళ్ళి కూర్చుంటుంది, ఏ రికార్డ్ని బ్రేక్ చేస్తున్న అంచనాల్లోనే ఉన్నారు ఇప్పుడు.